హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనకి ఎన్హెచ్పిసి లిమిటెడ్ ఒక గవర్నమెంట్ ఎంటర్ప్రైజ్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. సో దాని డీటెయిల్స్ కంప్లీట్గా చూద్దాం. సో ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి, రైట్? సో చూసుకోండి, మనకి ఫస్ట్ పోస్ట్ వచ్చేసి జూనియర్ ఇంజనీర్ అండి. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి మ్యాక్సిమం ఏజ్ జూన్ 30, 2023 కల్లా మ్యాక్సిమం ఏజ్ ఎంత ఉండాలి అనేది మెన్షన్ చేశారు, ఓకేనా? సో ఫస్ట్ జూనియర్ ఇంజనీర్ చూసుకుంటే 30 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ ఉండాలి. టోటల్ 149 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట, అన్నీ కలుపుకొని. ఓకే, కరెంట్ ఇయర్ వేకెన్సీస్ వచ్చేసి 143, బ్యాక్లాగ్ వేకెన్సీస్ వచ్చేసి ఒక 6 ఉన్నాయి, టోటల్ 149. ఓకే, సో దీనికి ఏంటి క్వాలిఫికేషన్ కావాలంటే 3 ఇయర్స్ రెగ్యులర్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కావాలండి. అలాగే 60% మార్క్స్ అనేది రావాలన్నమాట నార్మల్గా ఉన్న అందరికీ. బట్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీకి అయితే 50% మార్క్స్ చాలు. ఇంకొక విషయం క్లియర్గా మెన్షన్ చేశారు, బీఈ బీటెక్ చేసుంటే మీరు ఖచ్చితంగా ముందు డిప్లొమా చేయాలి. డిప్లొమా చేసిన తర్వాత బీటెక్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్, కానీ డైరెక్ట్ బీటెక్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు అని క్లియర్గా మెన్షన్ చేశారనమాట ఇక్కడ. ఓకే, సో చూసుకోండి, హయ్యర్ టెక్నికల్ క్వాలిఫికేషన్ లైక్ బీఈ బీటెక్ without the essential qualification, that is full time regular diploma is not eligible by allowed. అన్నిటికీ కూడా అదే మెన్షన్ చేశారండి ఇక్కడ. ఓకే, సో డిప్లొమా చేసిన తర్వాత బీఈ బీటెక్ చేస్తే మీరు ఎలిజిబుల్, బట్ డైరెక్ట్గా బీటెక్ చేస్తే మీరు ఎలిజిబుల్ కాదు. ఓకే, నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ చూసుకున్నాం. ఫస్ట్ చూసింది సివిల్ అండి. ఇప్పుడు ఎలక్ట్రికల్ చూస్తే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేయాలి 3 ఇయర్స్, 60% మార్క్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీకి అయితే 50% ఉండాలి. ఏజ్ లిమిట్ 30 ఇయర్స్, టోటల్ వేకెన్సీస్ 74 ఉన్నాయి. జూనియర్ ఇంజనీర్ మెకానికల్, సేమ్ మెకానికల్ ఇంజనీరింగ్ 3 ఇయర్స్, 60% మార్క్స్ కావాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీకి 50% మార్క్స్ కావాలి. 63 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ ఇంజనీర్ ఈఎన్సీ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, సేమ్ 60% మార్క్స్ కావాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీకి అయితే 50% కావాలి. టోటల్ వేకెన్సీస్ 10 మాత్రమే ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే సూపర్వైజర్ ఐటీ అండి. ఐటీ సూపర్వైజర్ చూసుకోండి, ఈ పే స్కేల్స్ అన్నీ కూడా క్లియర్గా చూసుకోండి. 29,600 నుంచి 1,19,500 వరకు పే స్కేల్ ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. సూపర్వైజర్ ఐటీ చూసుకుంటే మనకి రెగ్యులర్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి విత్ డిఓఈఏసిసి ఏ లెవెల్ కోర్స్ ఉండాలి. లేదు, అది 60% మార్క్స్ ఉండాలి. లేదు అంటే 3 ఇయర్స్ పాలిటెక్నిక్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ చేసి ఉండాలి విత్ 60% మార్క్స్. అది కాదు అంటే రెగ్యులర్ బీసీఏ బీఎస్సీ చూసుకోండి, రెగ్యులర్ అని మెన్షన్ చేశారండి, రెగ్యులర్గా చేసి ఉండాలి. ఓకే, బీసీఏ లేదా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ బై ఐటీ చేసి ఉండాలి విత్ 60% మార్క్స్. అండ్ దీంతో పాటు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ కూడా ఇచ్చారు. మినిమం 1 ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలంటున్నారు. ఎప్పటికీ అదే జూన్ 30కి ఇన్ 1 ఆర్ మోర్ దాన్ ఫాలోయింగ్. సో వీటిల్లో ఏదో ఒక దాంట్లోని లేదా ఒకటి కంటే ఎక్కువ వాటిలోని ఉండాలి, 1 ఇయర్ క్వాలిఫికేషన్ ఉండాలంటున్నారు. ఏంటిది? సాఫ్ట్వేర్ లేదా వెబ్ మొబైల్ యాప్ డెవలప్మెంట్లో కానీ అందులోని చూసుకుంటే మనకి పైథాన్, పిహెచ్పి, జాంగో, యాంగులర్, రియాక్ట్, వర్డ్ ప్రెస్, రియాక్ట్ నేటివ్, ఫ్లటర్, .NET వీటిలన్నిటిలోని ఎక్సెట్రా వీటిలో ఎందులోనే ఉండొచ్చు. లేదా నెట్వర్క్ మేనేజ్మెంట్లో చూసుకుంటే సర్వర్ మేనేజ్మెంట్ ఇన్ విండోస్ అండ్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, లేదా ఫైర్వాల్ మేనేజ్మెంట్ లేదా సైబర్ సెక్యూరిటీలో ఉండాలి. లేదా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో చూసుకుంటే ఒరాకిల్ కానీ, MySQL కానీ, లేదా పోస్ట్ GRESQL కానీ, లేదా అదర్ RDBMS అడ్మినిస్ట్రేషన్లోనే ఉండొచ్చు అనమాట. ఓకే, సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనండి, పైన అన్నీ చెప్పుకున్నాం 60% ఉండాలని, బట్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీకి అయితే 50% మార్క్స్ చాలు. నెక్స్ట్ చూసుకుంటే సూపర్వైజర్ అండి. సర్వే దేనికి ఉండాలి? డిప్లొమా ఇన్ సర్వేయింగ్ ఉండాలి, లేదా సర్వే ఇంజనీరింగ్ చేసి ఉండాలన్నమాట 60% మార్క్స్తో. అలాగే ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ కూడా ఇచ్చారు. ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ విత్ జాబ్ డిస్క్రిప్షన్ టేకింగ్ లాంగిట్యూడినల్ సెక్షన్, క్రాస్ సెక్షన్, కాంటోరింగ్, టోపోగ్రాఫిక్ సర్వే, హైడ్రోగ్రాఫిక్ సర్వే, ల్యాండ్ మ్యాప్. సో చూసుకోండి, ఇవన్నీ కూడా మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలి. మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలని మెన్షన్ చేశారు. ఓకే, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీకి 50% మార్క్స్ చాలు.
ఇవి టోటల్ వ్యాకెన్సీస్. సూపర్వైజర్ సర్వేకి 19 ఉన్నాయి అండ్ సూపర్వైజర్ ఐటీకి 9 ఉన్నాయండి. సో నెక్స్ట్ చూసుకుంటే సీనియర్ అకౌంటెంట్కి ఇంటర్ సిఏ పాస్ ఆర్ ఇంటర్ సిఎంఏ పాస్ అయితే చాలు, టోటల్ 28 వేకెన్సీస్ ఉన్నాయి. హిందీ ట్రాన్స్లేటర్ చూసుకుంటే మనకి మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ అన్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ at the degree level or master's degree from a recognized Indian university in English with Hindi as an elective subject at degree level అంటున్నారు. ఓకే, పాస్ క్యాండిడేట్స్ అయితే చాలు అంటున్నారు. ఇక్కడ పర్సంటేజ్ అడగట్లేదు, కానీ ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఇన్ ద ఫీల్డ్, ఏ ఫీల్డ్స్లోని అప్లయింగ్ టెర్మినాలజీ ఇన్ హిందీ అండ్ ట్రాన్స్లేషన్ వర్క్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు హిందీ అండ్ వైస్ వర్షా. ఓకే, ఇందులోని సెంట్రల్ లేదా స్టేట్ గవర్నమెంట్ పిఎస్యూస్లోని, లేదా 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ రీసెర్చ్ ఆర్ టీచింగ్ ఇన్ హిందీ ఇన్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, లేదా డిగ్రీ బై డిప్లొమా ఇన్ ట్రాన్స్లేషన్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు హిందీ అండ్ వైస్ వర్సా ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇండియన్ యూనివర్సిటీ అంటున్నారు. ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేయాలంటున్నారు. టోటల్ 14 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ డ్రాఫ్ట్స్మెన్ సివిల్ చూసుకుంటే మెట్రికులేషన్ పాస్, దాంతోపాటు ఐటీఐ ఇన్ డ్రాఫ్ట్స్మెన్ సివిల్ ట్రేడ్ ఫ్రమ్ ఎన్సీబీటీ విత్ ఎన్టీసీ బై ఎన్ఏసీ చేయాలి. టోటల్ 14 వేకెన్సీస్ ఉన్నాయి. డ్రాఫ్ట్స్మెన్ ఎలక్ట్రికల్ బై మెకానికల్, మెట్రికులేషన్ పాస్ అండ్ ఐటీఐ ఇన్ డ్రాఫ్ట్స్మెన్ మెకానికల్ బై ఎలక్ట్రికల్ ట్రేడ్ ఫ్రమ్ ఎన్సీబీటీ విత్ ఎన్టీసీ బై ఎన్ఏసీ. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 8 మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. రైట్, సో ఇంకా మిగతా డీటెయిల్స్ చూసుకుంటే ఫీజు వచ్చేసి జనరల్కి, ఈడబ్ల్యూఎస్కి, ఓబీసీకి చూసుకుంటే 295 రూపీస్ పే చేయాలి. ఓకేనండి, ఇంక్లూడింగ్ జిఎస్టీ. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్ఎం కేటగిరీ క్యాండిడేట్స్ అయితే ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడ మనం లాగిన్ అవ్వాలి? www.nhpcindia.comలో మనం అప్లై చేసుకోవచ్చు. ఏంటి మనకి ప్రొసీజర్, అసలు ఎలా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ అంటే, మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంది, దాన్ని ఆధారంగా చూసుకొని ఫైనల్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారనమాట. ఓకే, మినిమం 40% మార్క్స్ అయితే రావాలి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీకి అయితే 35% మార్క్స్ రావాలి. ఎగ్జామ్లో ఏమేమి ఉంటాయి చూద్దాం. ఇక్కడ టోటల్ మార్క్స్ వచ్చేసి 200 మార్క్స్, 3 hours ఉంటుంది. ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. అండ్ ఎగ్జామ్ సెంటర్స్ చూసుకోండి, మనకు దగ్గరలో ఉంది అయితే హైదరాబాద్ ఉందండి. ఓకే, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కేవలం హైదరాబాద్ మనకు కనిపిస్తుంది. ఇంకా దగ్గరలో ఉన్నది బెంగళూరు, ఇంకా దగ్గరలో ఉన్నది చెన్నై అనమాట. ఓకే, సబ్జెక్ట్స్ చూసుకుంటే ఫర్ జూనియర్ ఇంజనీర్ పోస్ట్ సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఈఎన్సీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చూసుకుంటే, లేదా సూపర్వైజర్ సర్వే, ఐటీ, సీనియర్ అకౌంటెంట్ అండ్ డ్రాఫ్ట్స్మెన్ సివిల్, డ్రాఫ్ట్స్మెన్ ఎలక్ట్రికల్, మెకానికల్ అన్నీ చూసుకుంటే 200 క్వశ్చన్స్ ఉంటాయి వీళ్ళందరికీ కూడా. ఆ 200 క్వశ్చన్స్లోని పార్ట్ 1లో వచ్చేసి 140 MCQs కన్సర్న్ డిసిప్లిన్, ఏదైతే మీరు చదివారో మీ క్వాలిఫికేషన్ బట్టి 140 MCQs ఉంటాయి. పార్ట్ 2లో ఒక 30 MCQs ఉంటాయి జనరల్ అవేర్నెస్ నుంచి. పార్ట్ 3లో ఒక 30 MCQs ఉంటాయి రీజనింగ్ నుంచి. ఓకే, ఇది ఇవన్నీ జాబ్స్కి. నెక్స్ట్ హిందీ ట్రాన్స్లేటర్కి మాత్రం 110 క్వశ్చన్స్ ఉంటాయి అన్నారు. పార్ట్ 1లో 40 MCQs, 10 డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్స్ ఆఫ్ ది కన్సర్న్ డిసిప్లిన్, ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో దాన్ని బట్టి. అండ్ పార్ట్ 2లో 30 MCQs జనరల్ అవేర్నెస్, 30 MCQs రీజనింగ్ ఉంటాయి అన్నమాట. అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా 0.25 మార్క్స్ ఉంటాయి అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో లాస్ట్ డేట్ వచ్చేసి దీనికి June 30th అండి. అండ్ ఎప్పటి నుంచి అప్లై చేయొచ్చు అంటే June 9th నుంచి మనం అప్లై చేయగలము. ఓకేనండి, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈరోజే అప్లై చేయండి. అండ్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే తప్పకుండా కింద కామెంట్ చేయండి, వాటికి కూడా మనం రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.